వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. తెలంగాణలో టీటీసీకి 42 days ట్రైనింగ్కి అప్లికేషన్ అయితే వచ్చింది. అదేంటి, ఫస్ట్ ప్రెస్ నోట్ వస్తుంది కదా, నోటీస్ రాకుండా అప్లికేషన్ ఎలా వచ్చింది? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. అందుకే నాకు కూడా ఈ కన్ఫ్యూజన్. సో మరి అప్లికేషన్లో ఏం చెప్పారో చూసేద్దాం. జనరల్గా అయితే ప్రెస్ నోట్ రావాలి, ప్రెస్ నోట్ ఇచ్చి అప్లికేషన్ కూడా ఇస్తారు. కానీ ఈ సైట్లో అయితే డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చేశారు, నో డీటెయిల్స్. సో అందుకే నేను ఆలోచిస్తున్నాను వీడియో వెయ్యాలా వద్దని. సరే, మీరు కూడా ఒక లుక్ వేసేసండి. సో ఇది బిఎస్సి తెలంగాణ వెబ్సైట్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ సైట్ ఇది. సో దీని లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక ఆ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడండి. సో ఈ వెబ్సైట్లో మనం టీటీసీ 42 days ట్రైనింగ్ చూడండి, ఇక్కడ ఉంది. టీటీసీ 42 days సమ్మర్ ట్రైనింగ్ కోర్సు అడ్మిషన్ కార్డు మే జూన్ 2025 ఇది మనకి ఇచ్చారు. మరి దీని ప్రెస్ నోట్ ఏది మనకి? అంటే అప్లికేషన్ ఇచ్చారు, మరి దాని గురించి డీటెయిల్స్ కూడా ఉండాలి కదా, లేదు. అంటే ఇంతకుముందు ఇలాగ ఇవ్వలేదా అంటే ఇవ్వలే. అది కూడా మీకు చూపిస్తాను, చూపించాకే దీని గురించి మాట్లాడతాను నేను. సో మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చేసేయండి. 2024 ఇక్కడ ఎక్కడైతే మీరు టీటీసీ అని ఉంటుందో అవి చూడండి. మీరు టీటీసీ ఇక్కడ చూడండి, టీటీసీ అప్లికేషన్ ఫామ్ 2024 ప్రెస్ నోట్ టీటీసీ సమ్మర్ ట్రైనింగ్. సో ఫస్ట్ ఈ టీటీసీ సమ్మర్ ట్రైనింగ్ అనేది రావాలి, మరి ఇప్పుడు ఇవ్వలేదు. మరి డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? అది ప్రాబ్లం. సరే, వచ్చిందే నేను చెప్తాను. అయితే ఓల్డ్ ఒకసారి చూసుకుందాం. మరి న్యూది మర్చిపోయారు అనుకుంటా. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, పాతదైతే ఉంది 22/4/2024 అయితే వచ్చింది. ఇప్పుడైతే 29/3/2025 అయితే వచ్చింది. సో ఈ ప్రెస్ నోట్ అంటే ఇవ్వాలి కదా, ఇలా ప్రెస్ నోట్ మీడియా నోట్ ఒకటి ఉంటుంది, అది ఇవ్వలేదు. అది ఇవ్వకుండా డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చేశారు. సో దీన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి, దీంట్లో ఏది ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్కి ఏమన్నా చేంజెస్ ఉంటే లేటెస్ట్ రావాలి, రాలేదు. సో బహుశా మీరు దీన్ని చూసి ఫాలో అయిపోండి, ఇంక అంతకన్నా ఏం చేయలేం. ఇక్కడేమి ఇచ్చారు? ఇట్ ఈస్ హియర్ బై notified that the technical teacher certificate 42 days summer training course will be conducted at Hyderabad, Hanmakonda, Nizamabad, Nalgonda and Karimnagar ఫ్రమ్ 1/5/2024 నుంచి 13/6/2024 వరకు అని ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years. ఇక దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా వాళ్ళు, అలాగే తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా సర్టిఫికేట్ అంటే మ్యూజిక్ లో కానీ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ ఉంటుంది, బట్ డేట్స్ కూడా చేంజ్ కావు. నేనేమంటానంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ప్రెస్ నోట్ ఇలా ఇవ్వాలిగా, ఫస్ట్ ఇవ్వకుండా అప్లికేషన్ ఇస్తే అలాగా. ఓకే, సరే, ఇది ప్రెస్ నోట్ జనరల్గా, ఇది పాత ప్రెస్ నోట్ గురించి చెప్తున్నాను. మరి లేటెస్ట్ అయితే లేదు. ఇది చూసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఏం మారలేదు, సేమ్ అప్లికేషన్ ఫాము ఇది సేమ్ అయితే ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ చేద్దాం. అప్పుడు ఏంటంటే పాతది ఏంటంటే డేటు 2024 ఉంటుంది, ఇప్పుడు మనకి
25 కాబట్టి 2025 జస్ట్ మాడిఫై చేస్తారు, పెట్టేస్తారు. కానీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వాలి కదా, అది నేను అనేది. సో ఇదే అప్లికేషన్ ఇచ్చారు, హ్యాపీగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ట్రైనింగ్ సెంటర్ మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి. లేటెస్ట్ పాస్వర్డ్ ఫోటో ఒకటి దీనికి అతికించండి. ఏ ట్రేడ్ మీరు డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, టైలరింగ్ అయితే టైలరింగ్, ఇంకా అదర్ అయితే అదరు. మీడియం ఇచ్చారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేది చూడండి, ట్రేడ్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థాన్ మ్యూజిక్, వుడ్ వర్క్ కూడా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ ఫర్ SSC ప్రకారం ఏ పేరు ఉంటే ఆ పేరు. ఇక ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, మేల్ ఫీమేల్, ఇక క్వాలిఫికేషను, రెసిడెన్షియల్ అడ్రస్, మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అడ్మిషన్ తీసుకుంటున్నారా, ఎస్. తర్వాత ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ సెంటర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మీ సెంటర్ పేరు రాయండి. తర్వాత రిసీవ్డ్ బై ఒరిజినల్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ తీసుకొని ఉంటే అది ఎప్పుడు తీసుకున్నారు, ఏది ఏ ఒరిజినల్ సర్టిఫికేట్, ఇక్కడ మీ లోయర్ కానీ హయ్యర్ కానీ మన పాస్ అయినవి ఉంటాయి కదా, లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా పాస్ అయినాయి అవి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇంతే ఇచ్చారు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే, ఇది డబ్బులు అయితే తీసుకోవట్లేదు. అంటే ఇంతకుముందు ఏపీలో కూడా 1000 రూపాయలు వసూలు చేశారు, ఇప్పుడైతే లేదు. సో ఇది జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 5 సెంటర్లో మీరు ఎక్కడైతే సెంటర్ పెట్టుకున్నారో అక్కడ డిఓ ఆఫీస్కి వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయాలి. ఓకే. ఇక డేట్ అంటారా, మరి డేట్ అయితే ఇవ్వలేదు, మరి ఏ డేట్లో చేయాలి అంటే ఇక పాతది చూద్దాం. పాతది అయితే ఇక్కడ డేట్ ఇచ్చారు 23/4/2024 అని పాత డేట్ ఇచ్చారు. ద అడ్మిషన్స్ విల్ బి మేడ్ ఫ్రమ్ 23/4/2004 to 30/4. మరి ఇలా ఇచ్చారు అప్పుడు. అదే ఇప్పుడు డీటెయిల్గా లేదు, అంటే 23 వరకు మనం ఇవ్వచ్చు. 1st తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్దామంటే నాకే కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే ప్రెస్ నోట్ లేకుండా మనం ఏం చెప్పలేము. కాకపోతే అప్లికేషన్ పెట్టేశారు, ఇలా ఉంటుంది, ఇలా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు, అందుకే కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చారు, బాగుంది, మరి డీటెయిల్ కూడా ఇవ్వాలి కదా, అదే లేదు ఇక్కడ. సో ఓకే, ఎనీవే ఇవి సైట్లో పెట్టిందే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలాగే వీళ్ళకి కూడా నేను మెయిల్ పెడతాను. ఇక్కడ కాంటాక్ట్ అదిలోకి వెళ్ళి మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, సార్ ఇలా పెట్టలేదు మీరు అని చెప్పి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి అడగచ్చు. దాన్ని బట్టి వాళ్ళు డీటెయిల్ కూడా చెప్తారు మీకు. ఓకే. సో ఇది వీడియో. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ని పెడతాను నేను. ఎవరైతే ఈ సమ్మర్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఇక సమ్మర్కి వెళ్ళినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయంటే కంపల్సరీ క్లాస్కి అయితే వెళ్ళాలి. క్లాస్కి వెళ్ళకుండా అయితే ఒక 2-3 డేస్ వెళ్ళకపోతే మళ్ళీ మీకు అడ్మిషన్ అయితే ఇవ్వరు. మధ్యలో బ్రేక్ కానీ తీసుకున్నారనుకోండి మిమ్మల్ని మళ్ళీ తీసుకోరు. సో ఇవన్నీ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, మీరు ఆ ఫాలో అయితేనే సమ్మర్ క్యాంప్కి వెళ్ళండి, అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.